ఇవాళ తెలుగు జాతికి స్వర్ణయుగం. సంక్రాంతి సంకల్పం పేరుతో టీడీపీ భోగి మంటల వేడుకలు నిర్వహిస్తోంది. అమరావతిలోని మందడంలోని నిర్వహించనున్న భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొననున్నారు. మందడంలోని గోల్డెన్ రూల్ స్కూల్లో ఈ వేడుకలు జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రజా వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో వేసి నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మోసపూరిత హామీలు, పెత్తందారీ పోకడలు, నిరుద్యోగ సమస్య, గంజాయి మాఫియా, అధిక ధరలు, పన్నుల బాధుడు, జై బ్రాండ్స్, రైతు సంక్షోభం, అహంకారం నశించాలి వంటి అంశాలతో రూపొందించిన ప్లే కార్డులను భోగి మంటల్లో వేసి దహనం చేస్తున్నారు. ఇవాళ తెలుగు జాతికి స్వర్ణయుగం. సంక్రాంతి సంకల్పం పేరుతో టీడీపీ భోగి మంటల వేడుకలు నిర్వహిస్తోంది. అమరావతిలోని మందడంలో నిర్వహించనున్న భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొన్నారు. మందడంలోని గోల్డెన్ రూల్ స్కూల్లో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రజా వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో వేసి నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మోసపూరిత హామీలు, పెత్తందారీ పోకడలు, నిరుద్యోగ సమస్య, గంజాయి మాఫియా, అధిక ధరలు, పన్నుల బాధుడు, జే బ్రాండ్స్, రైతు సంక్షోభం, అహంకారం నశించాలి వంటి అంశాలతో రూపొందించిన ప్లే కార్డులను భోగి మంటల్లో వేసి దహనం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అమరావతిలోని మందడంలో భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా కలిసి పాల్గొన్నారు అని తెలుస్తోంది. సో ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ, మరి కాసేపట్లోనే రాజధాని ప్రాంతమైనటువంటి మందడంలో భోగి సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే చూసినట్లయితే గనక అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. మరి కాసేపట్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి చేరుకోనున్నారు. ఇక్కడ తెల్లవారుజాము నుంచే చూసినట్లయితే గనక అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పత్రులను మరి కాసేపట్లో భోగి మంటల్లో దహనం చేయడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ఈ ప్రాంతంలో చూసినట్లయితే గనక రాజధాని ప్రాంత గ్రామ రైతులు, అదేవిధంగా జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులంతా కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకోనున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, రాజధానికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి జీవో పత్రులను, అదేవిధంగా ప్లాకార్డులను, ఫ్లెక్సీలను కూడా భోగి మంటల్లో దహనం చేయడానికి సిద్ధం కావడం జరిగింది. ఇక్కడికి తెల్లవారుజాము నుంచే మహిళలు వేల సంఖ్యలో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి ఆ భోగి తోటి పూజ మొదలు పెడతాం కోసం కూడా పొంగళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఈ పొంగళ్ళు పూర్తి అయిన తర్వాత పోయేటప్పటికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఇక్కడికి చేరుకోనున్నారు. ఈ పొంగళ్ళతోటి అదేవిధంగా పూజా కార్యక్రమం ప్రారంభించి ఇక్కడి నుంచి ప్రారంభమైన తర్వాత భోగి వేడుకలన్నింటిలోనూ ఇరు పార్టీల అధినేతలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా ఒకవైపు గంగిరెద్దుల విన్యాసాలు, అదేవిధంగా చూసుకున్నట్లయితే పూజలు, ఈ
లోగిళ్లు రైతులకి శుభం కలగాలని కోరుకునే విధంగా కూడా రైతులకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి అన్ని కార్యకలాపాలను కూడా ఇక్కడ సిద్ధం చేయడం జరిగింది. అంటే ఈ ప్రాంతంలో రాజధాని ప్రాంతం యొక్క ఆవశ్యకత, అదేవిధంగా ఇక్కడికి చేరుకున్న తర్వాత ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వానిపై జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ జీవోలు, ఆ పత్రులు, ఇక్కడ ఉన్నటువంటి ప్లాకార్డ్స్, ఫ్లెక్సీలు ఇవన్నిటినీ కూడా ఈ భోగి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ భోగి మంటల్లో వేయటానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆ సంక్రాంతితోటి సంక్రాంతి నుంచి విజయం కలగాలని కోరుకుంటూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకున్న తర్వాత వారికి సంబంధించి ప్రజలకు ఇచ్చేటువంటి భరోసాను కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక తెలుగు రాష్ట్రాలంతా కూడా ప్రారంభమైన నేపథ్యంలో ఈ భోగి సంక్రాంతి నవశకంతో స్వర్ణయుగం నాంది పలకాలి, ప్రతి ఆంధ్రుడు సుఖ సంతోషాలతోటి, నిరుద్యోగం మరియు కరువు కాటకాలు అధిగమించి ఉజ్వల భవిష్యత్తుతోటి తెలుగు ప్రజలు సొంతం కావాలని ఆకాంక్షిస్తూ కూడా ఇరు పార్టీ నేతలు కూడా ఇక్కడికి చేరుకొని ఈ భోగి సంబరాల్లో పాల్గొనడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే గనక తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో భోగి సంకల్పం అనే పేరుతోటి ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇరు పార్టీ నేతలు కూడా ఆయా ఏదైతే ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క విధి విధానాలను పూర్తిగా వ్యతిరేకించడమే కాకుండా ఇక్కడికి చేరుకొని వారి ఏదైతే గత 4.5 సంవత్సరాల్లో రాజధాని అభివృద్ధి కాకుండా ఏ విధంగా అయితే అడ్డుకున్నారో, కాలయాపన చేస్తూ కూడా ప్రజలను ఇబ్బందులు గురి చేశారో వీటన్నిటినీ కూడా ప్రజలకు వివరించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. శ్రీనివాస్, సుమారు ఏ టైంకి చంద్రబాబు ఇంకా పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? అంటే 7:40కే ఇక్కడికి చేరుకుంటారని షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. 7:40 ఇరు పార్టీల అధినేతలు, ఇటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా ఇక్కడికి చేరుకొని రాజధాని ప్రాంతం యొక్క రైతులు, ప్రజలు, మహిళల వీరి సమక్షంలో ఈ భోగి వేడుకలలో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా రైతులకు సంబంధించినటువంటి ఎడ్ల బండ్లు కానీ, అదేవిధంగా ఆ గోమాతలు కానీ, ట్రాక్టర్స్ కానీ ఇవన్నిటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసి సిద్ధం చేసినటువంటి పరిస్థితి జరిగింది. అలానే మహిళలు కూడా వేకువజామునే పొద్దున్నుంచే కూడా తొలి పొంగళ్ళు అంటూ కూడా ఆ పూజ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే ఈ పూజతో ప్రారంభమయ్యి ఆ భోగి వేడుకలతోటి సిద్ధం చేసి ఇక్కడి నుంచి ఈ ఏదైతే తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో భోగి సంకల్పం అంటూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ ఉందో ఇక్కడి నుంచే ఇరువురు కూడా ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడటానికి కూడా సిద్ధమవుతారు. అసలు రాజధాని ప్రాంతంలోనే ఈ భోగి వేడుకలు ఎందుకు చేసుకుంటున్నారు, ఇక్కడి నుంచి ఇక్కడ ఎటువంటి కావాలని కోరుకుంటున్నారు అనే విషయాలను కూడా పూర్తిగా వివరించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రానున్న రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం రానున్నది. మీ కష్టాలు తొలగిపోతున్నాయి, మీ కష్టాలు తొలగి పూర్తిగా సుఖ సంతోషాలు రావాలంటూ కోరుకుంటామంటూ కూడా క్లారిటీ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ఇప్పటికే చూసినట్లయితే కనుక రాజధాని ప్రాంతంలో రైతులు, మహిళలంతా కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ మన విజువల్స్ లో చూస్తున్న విధంగా ఇక్కడనే ఇటు జనసేన తెలుగుదేశం జెండాలు ఏవైతే ఉన్నాయో ఈ జెండాల దగ్గర భోగి మంటలకు సంబంధించినటువంటి కార్యక్రమం చేయడానికి సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఆ తర్వాత గంగిరెద్దులు, అదేవిధంగా తెలుగు సాంప్రదాయాలతోటి ఎడ్ల బండులు, వాటికి పూజ ఇవన్నీ కూడా మనకి క్లియర్ గా విజువల్స్ లో కనపడుతున్నటువంటి పరిస్థితి. ముందుగానే ఇవన్నీ సిద్ధం చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అధినేతలు, ఇటు తెలుగుదేశం అధినేత, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత ఇరువురు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించడానికి కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇద్దరు కలిసి సుమారుగా 7 గంటల 40 నిమిషాలు ఆ ప్రాంతంలో అక్కడికి చేరుకొని మందడి భోగి మంటల సెలబ్రేషన్లో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది మనకి.
కొడతాను నేను ఆపను.